నమస్తే, నేను మీ మాధవరావు సర్పంచ్. ఈరోజు ఉన్నది మనం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కాళేశ్వరం. దీనిపైన కుట్రలు కుతంత్రాలు చేస్తున్నటువంటి ఒక ప్రాజెక్టు దగ్గర మనం దీని గురించి మాట్లాడుకుంటే ఈరోజు ఇక్కడ లాస్ట్లో కనబడుతుంది ఆడ కూలినటువంటి అంటే పిల్లర్లు క్రాక్ ఇచ్చినటువంటి ప్రాంతం. ఈ పిల్లలు క్రాక్ ఇచ్చినటువంటి ప్రాంతాన్ని చూపించి కాళేశ్వరం అయిపోయింది, కూలిపోయింది, కథం, కాళేశ్వరం ప్రాజెక్టు వేస్ట్, పనికిరాదని చెప్పేసి కోడిగుడ్డు మీద ఈకలు బీకుతున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మీకు దమ్ము ధైర్యం ఉన్నట్టయితే నిజాలు చెప్పు. ఈ సునీల్ కనుగోలు పిఆర్ టీంను పట్టుకొని గింత దానికి గింత చూపించి, గింతంత దానికి గింత చూపించి చిల్లర కథలు చేయకు. నేనేమనుకున్నా అంటే నేను కూడా అనుకున్నా, అయ్యో ప్రాజెక్టుకు కూలిందంటే కుంగిందంటే ఖరాబ్ అయిందేమో, శాతం ప్రాజెక్టు పనికిరాదేమో అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత తెలిసింది నిజమేందో తెలిసింది. ఇక్కడ పిల్లర్లు మాత్రమే కుంగినాయి, ప్రాజెక్టు కుంగలేదు. పిల్లర్లకు ఒక పిల్లర్కు సంబంధం లేదు. బ్లాక్డ్ ఇండివిజువల్ బ్లాక్డ్ పిల్లర్స్ సిస్టమ్తో కట్టినటువంటి ప్రాజెక్టు, కంప్లీట్ ఒకటే బ్లాక్ తోటి కట్టినటువంటి ప్రాజెక్టు కాదు. ఆ పిల్లర్లను కుంగినప్పుడే ప్రభుత్వం మారినాక వెంటనే ఆ పిల్లర్లను వెంటనే తీసేసి కొత్త పిల్లర్లు నిర్మించి గేట్లు పెట్టేసినట్టయితే ఈ పాటికి మళ్ళీ మనం వాటర్ని లిఫ్ట్ చేసుకునే వాళ్ళం. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ పేరుతోటి చిల్లర కథలు పడుతూ రైతుల పొట్టగొడుతుంది. ఇక్కడి నుండి 180 కిలోమీటర్ల సజీవ గోదావరిని నేడు సచ్చిన గోదావరి చేసిడు ఎవరు? ఈ రేవంత్ రెడ్డి. 15 ఏళ్ల కళను అన్నమో రామచంద్ర అని ఏడ్చినటువంటి తెలంగాణ ఈడు అన్నం పెట్టే స్థాయికి వచ్చిందంటే కారణం కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్న విషయం కాంగ్రెస్ మర్చిపోయి చరిత్రను చెరిపేసే విధంగా, చరిత్రలో ఒక మాయని మచ్చను వేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. గుర్తుంచుకోండి, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజీలు, 19 పంప్ హౌజులు, 152 కిలోమీటర్ల అండర్ టన్నెల్స్, 1150 కిలోమీటర్ల కెనాల్స్, ఇట్లా చెప్పుకుంటూ పోతే కాళేశ్వరం ప్రాజెక్టు చాలా పెద్దది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లి, మేడారం, లక్ష్మీ పంప్ హౌస్, మిడ్మానేరు, ఆడికెళ్ళి పోతే మల్లన్న సాగర్, కొండపోచమ్మ, దరిదాపు 26 ఫేజులలో కాళేశ్వరం ప్రాజెక్టు. కేవలం 3 పిల్లర్లు కుంగితే కాళేశ్వరం ప్రాజెక్టు ఖరాబ్ అయిందని చెప్పేసి చిల్లర కథలు పడుతున్నారు. తెలంగాణ ప్రజలారా గమనించండి, దయచేసి మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ప్రజలారా గమనించండి, కాళేశ్వరం ప్రాజెక్టుకి ఏమీ కాలేదు. ఇప్పుడు కూడా ఇంత ఎండలో కూడా అన్ని నీళ్లు పోతున్నాయి, కానీ మన కాలువలలో నీళ్ళు ఇత్తలేడు. ఆడ కాపర్ డ్యామ్ కట్టి నీళ్ళు ఇవ్వాల్సినటువంటి అవకాశం ఉన్నా ఈ రేవంత్ రెడ్డి కనీసం పట్టించుకోకుండా ఇన్వెస్టిగేషన్ పేరుతో కోడిగుడ్డు మీద ఈకలు వీకుతూ చిల్లర కథలు పడుతున్నాడు. తెలంగాణ ప్రజలు గమనించాలి, కాళేశ్వరం ప్రాజెక్టుకి ఏమీ కాలేదు. 100 ఏళ్ల వరకు ప్రాజెక్టుకు ఎలాంటి డోకా లేదు. కేవలం కుంగిన పిల్లర్లను రిపేర్ చేస్తే సరిపోతుంది అన్న విషయం రేవంత్ రెడ్డి మర్చిపోయి కేసీఆర్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడే తప్ప మిగతా ఒకటి లేదు. తెలంగాణ ప్రజలు మళ్ళీ చెప్తున్నా, మేడిగడ్డ ప్రాజెక్టు లక్ష్మీ బ్యారేజ్కు ఏమీ అవ్వలేదు. కేవలం పిల్లర్లు కుంగినే, అవి తీసేసి కొత్త పిల్లర్లు కడితే గేట్లు పెడితే సరిపోతుంది అన్న విషయం తెలంగాణ ప్రజలు గమనించవలసిందిగా కోరుకుంటూ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై ఈశ్వరన్న.